రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. అదేవిధంగా మన ముస్లిం సహోదరులకి అన్ని కులాలకు అన్ని సంఘాలు ఉన్నాయి. అయితే మా ముస్లింలలో సంఘం అనేది లేదు. ఇప్పుడిప్పుడే మేము కూడా ముస్లింలు చైతన్యం కలిగే ఒక సంఘంగా ఏర్పడి ఈరోజు మాకు కూడా మా పిల్లలకు కూడా రాజకీయంగా అయితేనేమి, విద్యాపరంగా అయితేనేమి, ఉద్యోగపరంగా అయితేనేమి రిజర్వేషన్లు కావాలి అని చెప్పేసి మనమందరము ఏకతాటిగా వచ్చి ముస్లిం సహోదరులందరూ అడుగుతున్నారు. రాజ్యాంగంలో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ వాళ్ళు పిలిచి వాళ్ళు ఇది చేసేది కాకుండా మాకు రిజర్వేషన్లు ఉంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల మాదిరిగా ఎక్కడైనా కానీ ఇద్దరికి అక్కడ ముస్లిము ఇక్కడ ముస్లిం ఉంటారు. ఎవరొక్కరు గెలిచినా కానీ ముస్లింలే ఉంటారు. కాబట్టి మా ముస్లింలు ఏదైనా మా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి నిర్భయంగా మా ప్రాబ్లంలు చెప్పుకొని మేము సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన పిల్లలు కూడా ఈరోజు చాలా మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి మా ముస్లింలో. ఇంకా మాట్లాడితే ఇంకా కింద స్థాయి సంసారాలు కూడా ఉన్నాయి. అయితే మన పిల్లలకు చదివించుకోవడానికి ప్రత్యేకంగా మాకు విద్యా అవకాశాలు కావాలి, రిజర్వేషన్ కావాలి. అదేవిధంగా మన పిల్లలు చదివిన వాళ్లకు ఉద్యోగ రిజర్వేషన్ కావాలి. ఎందుకంటే ఒక ఇంటికి ఒక పిల్లవాడు కానీ ఒక పాప కానీ చదివితే ఆ ఇల్లు కొంచెము బాగుపడుతుంది. కాబట్టి ఈ భారతదేశంలో మనకు హక్కు ఉంది. కాబట్టి మేము రాజ్యాంగ పరంగా ఈరోజు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఆ ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాము. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఆ ప్రభుత్వము పెద్ద మనసుతో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా ముస్లింలకు గౌరవించి ఎక్కడ అరోకర సీట్లు ఇవ్వడం కాకుండా రిజర్వేషన్లు ఉంటే మనం కూడా రిజర్వేషన్ పరంగా ఈరోజు అసెంబ్లీలో అయితేనేమి, చట్టసభల్లో, పార్లమెంట్లో అయితేనేమి, చిన్న చిన్న సర్పంచ్లు అయితేనేమి ఎక్కడికక్కడ మనకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లేదంటే ఈరోజు మీరేమో మాకు రెండు కళ్ళు అని చెప్పేసి చూస్తున్నారు ముస్లింలకు. అయితే మీరొక్కరు చూడడం కాదు, ఎక్కడ మాకు గౌరవించడం లేదు. ముస్లింలకు ఎక్కడ మేము గౌరవించడం లేదు. మా ఆత్మ అభిమానం కోసం మమ్మల్ని రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి గట్టిగా కోరుతున్నాం. ప్రభుత్వం వారు దయచేసి దీన్ని మన్నించి మనకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్.